జిల్లా తాడిపత్రి పట్టణంలోని గాంధీకట్ట సమీపంలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ సత్యమ్మ తల్లికి పెద్ద ఎత్తున తరలివచ్చి జలాభిషేకాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ టీవీ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం రెడ్డి, అంకాల్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ కన్వీనర్ గంగాధర్ యాదవ్, మాజీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఆదిశేషరెడ్డి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, బీజేపీ సంచార జాతర జిల్లా కన్వీనర్ భద్రయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాల కంబగిరి, శివారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో వర్షాలు సరైన సమయంలో కురినందువల్ల రైతులు సమాజము చాలా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తాడిపత్రి శాఖ ఆలోచించి ఈ మన గ్రామ దేవత అయిన శ్రీ సత్యమ్మ తల్లికి 101 బిందెలతో జలాభిషేకము తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి ఆ దేవిని భారతీయ జనతా పార్టీ తరఫున సకాలంలో మంచి వర్షాలు కురి ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల సహకారంతో మేమందరం ఈరోజు ఈ తల్లిని పూజించాం. కాబట్టి ఈ ప్రజల ద్వారా ఈ దేవతను మేము కోరుకునేది ఏమంటే మనం ప్రాంతంలో సకాలంలో గణనీయ వర్షాలు కురిసి రైతులను తర్వాత ప్రజలను సుభిక్షంగా చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం.